అయితే మన బైంస మండలంలోని వానలపడ గ్రామం అంటేనే మనకు అందరికీ తెలుసు కదా. అక్కడ సాక్షాత్తు దుర్గమాతని చింత చెట్టు పైన వెలిసి అక్కడ ఉన్నటువంటి భక్తులకు అందరికీ దర్శనమిచ్చింది. అంతేకాకుండా అమ్మవారిని పోలుస్తూ ప్రతిరోజు ఉదయము సాయంత్రము అక్కడ గ్రామంలో ఉన్నటువంటి చిన్నపిల్లల నుంచి ఈ విధంగా అక్కడ నిండు నూరేళ్ల ముసలిళ్ళ వరకు ప్రతి ఒక్కరు అమ్మవారి యొక్క దర్శనాన్ని తీసుకోవడానికి, అమ్మవారి యొక్క సేవలు ఉండడానికి, అమ్మవారి యొక్క కటాకృపలకు పాత్రలు అవ్వడానికి ప్రతి ఒక్కరు ఈ విధంగా మాలను ధరించి దాదాపు 9 రోజుల కాలం పాటు అమ్మవారి యొక్క సన్నిధిలో ఉంటారన్నమాట. ఇక్కడ చూస్తున్నారు మీరు, దాదాపు అందరూ అమ్మవారి యొక్క మాలలను ఈ విధంగా అందరూ ఈ ఎర్రటి కండువలు, ఎర్రటి చీరలు, అదేవిధంగా ఇక్కడ స్వాములు కూడా ఎర్రటి దుస్తులతో మాల వేసుకొని ప్రతి ఒక్కరు అమ్మవారి యొక్క ఈ కటాకృపలకు పాత్రలు అవుతున్నారు. ఇక ఈ హారతి కార్యక్రమంలో భాగంగానే కేవలము వానలపాడు గ్రామం నుంచే కాకుండా వివిధ గ్రామాల నుంచి, వివిధ జిల్లాల నుంచి, వివిధ ప్రదేశాల నుంచి ఇక్కడ వచ్చి అమ్మవారి యొక్క ఈ హారతి కార్యక్రమంలో, జాతర కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరము దాదాపు జనాలు పెరుగుతూనే వస్తున్నారు. అక్కడ వందల వేల మంది జనాలకు అమ్మవారు ప్రత్యక్షంగా అదేవిధంగా వాళ్ళు కోరినటువంటి కోరికలను కూడా తీర్చుతున్నారని అక్కడ మొక్కుకుంటున్నారు. ఇదే చెట్టు మీరు ఇక్కడ చూస్తున్నారు. ఈ చెట్టు చుట్టూ అక్కడ మంచిగా గుడిని నిర్మించి అక్కడ అమ్మవారికి నీడనిచ్చి ప్రతి ఒక్కరు ఈ విధంగా వందల మంది హారతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే మీరు కూడా ఎవరైనా హారతి కార్యక్రమంలో పాల్గొకపోయినా, అమ్మవారి యొక్క దర్శనం తీసుకోకపోయినా వెంబడే ఆ గ్రామంలో స్వయంభుగా వెలిసినటువంటి అక్కడ చింత చెట్టు దుర్గమాత యొక్క దర్శనాన్ని తీసుకొని అమ్మ కటాకృపలకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అంతేకాకుండా ఖచ్చితంగా మీ కోరికలను అక్కడ వెళ్తే నెరవేరుస్తారనే నమ్మకం కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులకు ఉన్నది. అంతేకాకుండా ఎవరికైతే పిల్లలు పుట్టలేదో, అదేవిధంగా ఆ పిల్లలు అక్కడ పుట్టిన వారు కూడా దాదాపు 10-15 సంవత్సరాల నుంచి పెళ్ళి అయిన వాళ్ళకు పిల్లలు పుట్టిన వారు కూడా పిల్లలు పుట్టడము, జాబ్స్ రావడము, ఎవరికైనా ఏదైనా మనసులో కోరుకుంటే బిజినెస్ పరంగా కావచ్చు, ఏదైనా కార్యం కావచ్చు, ఆ కార్యం అక్కడ విజయవంతం కావడము, ఈ విధంగా ప్రతి ఒక్కటి అక్కడ ఈ దుర్గామాత దగ్గర, వానలపేట గ్రామంలో ఉన్నటువంటి దుర్గామాత దగ్గర నెరవేరుస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి ముత్తెలమ్మ కూడా అక్కడ ప్రత్యక్షంగా ఈ దర్శనాన్ని ఇచ్చి అన్ని కోరికలను తెరుస్తున్నది. ఈ ముడుపులు ఇక్కడ చూస్తున్నారు కదా.